విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ న్యూస్లో వచ్చిన న్యూస్ అనాలిసిస్ చేద్దాం. ముందుగా ప్రజాశక్తి పేపర్ చూద్దాం. జ్వరాల విజృంభణ, కీళ్ల నొప్పులు, దురదలతో అవస్థలట, వారం తర్వాత కాళ్లవాపులు, ఇప్పటికీ స్క్రీనింగ్ చేయని ప్రభుత్వం. జ్వరాలు అయితే ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్, ఇట్లా రకరకాల వైరల్ ఫీవర్స్ పేరుతోని ఎక్కడికక్కడికే మంచాన పట్టారు, హాస్పిటల్లో జాయిన్ అవుతారు ప్రజలు. విజృంభిస్తున్నాయట జ్వరాలు. కానీ ప్రభుత్వం నిస్తేజంగా ఉంది. ప్రభుత్వం నిద్రపోతున్నట్టు స్క్రీనింగ్ లేదట. ఇప్పటివరకు స్క్రీనింగ్ టెస్టులు కూడా చేసే నాదులు లేడు, చేసే పట్టుకునే నాదులు లేడు అని చెప్పి. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే, ప్రభుత్వం ఇప్పుడు మొత్తం కూడా పెట్టుబడులు, సూటు బూటు వేసుకున్న వాళ్ళతో మీటింగులకే పరిమితమైంది. కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు, వాళ్ళని ఏం చేద్దాం అని ఒక సమీక్ష లేదు. ఇవాళ మొత్తం ఇదే ఉంది. రాజకీయాలు, పెట్టుబడులు ఎక్కడ తేవాలి, పెట్టుబడిదారులతో సమావేశం, పారిశ్రామికవేత్తలతో సమావేశం. దీని తప్ప సామాన్య ప్రజల బాధలను పట్టించుకున్న నాదులు లేడు. మరి ఏం చేస్తుండే ఏం తెల్లట్ల. ఇంకోటి, మరో 2 మృతి, సినర్జిన్ ప్రమాదంలో 3కు చేరిన సంఖ్య. సిఐటి ఆందోళనతో మృతులకు ₹1 పరిహారం ఇచ్చారట. పరవాడలో మరొక ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. అచితాపురంది జరిగిన నెక్స్ట్ డేనే. దాంట్లో మొన్న 2 చనిపోయారు, మళ్ళీ ఇంకొకరు చనిపోయారట. ప్రభుత్వం మొత్తానికి సిఐటి, కొన్ని ప్రజా సంఘాలు, పొలిటికల్ పార్టీలు ధర్నాలు, ఉద్యమాలతోనే ₹1 పరిహారం వాళ్ళకు కూడా ఇచ్చింది. సరే, వాళ్ళకు ₹1 ఇచ్చారు, ఒక్కొక్కరు చనిపోయిన వాళ్ళకి అచితాపురంలో కూడా ₹1 ఇచ్చారు. కానీ ₹1 ఇవ్వటం ఒక భాగం అయితే, అసలు ఈ సమస్యకి మూలాలు ఎక్కడున్నాయి, ఈ సమస్య ఎందుకు వస్తుంది ప్రతిసారి? ఎందుకంటే ప్రాణాలు గాలిలో కలిసిపోయాక నువ్వు ₹1 ఇచ్చినా, ₹2 ఇచ్చినా ఆ మనిషిని తీసుకురావాలో, ఆ కుటుంబాన్ని ఆదుకోలేము మనం. కానీ ఆ సమస్యకు మూలాలు ఏందనేది తెలుసుకునే ప్రయత్నం కనీసం ప్రభుత్వం చేయట్లేదు. దాని మీద సమీక్ష లేదు. ఇస్తున్నారు, చేతులు దులుపుకుంటున్నారు. ఆ రోజుకి బురదలో రాయేసుకొని ఒడ్డెక్కినట్టు తప్ప, ఆ రోజుకున్న సిచ్యువేషన్ బట్టి ₹1 అనౌన్స్ చేసినా అయిపోయింది మా బాధ్యత అనేటట్టు. ఎందుకు ఈ సమస్య వస్తుంది? ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనిపైన తనిఖీలు ఎవరు చేయాలి? తనిఖీలు కరెక్ట్ జరుగుతున్నాయా లేదా? ఎందుకు జరగట్లేదు? ఈ లంచాలు ఏంది, కథ ఏంది, మేనేజ్మెంట్ ఏంది అనే విషయం ఇంతవరకు లేదు. ఇది నిన్న ఇంకొక వ్యక్తి చనిపోయిందట, ఆయనకు ₹1 ఇచ్చినట్టు ఒక వార్తని రాశారు. ఇది ప్రజాశక్తికి సంబంధించి విషయాలు. ఆంధ్ర చూద్దాం. యూపీఎస్ వద్దే వద్దు, కేంద్ర నిర్ణయంపై ఉద్యోగ సంఘాల మండిపాటు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను అనేక ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. ఇది ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్ మాదిరిగానే ఉందని పెదవిరిచారు. 2 దశాబ్దాల క్రితం రద్దు చేయబడిన పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పునరుద్ధరణ కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. యూపీఎస్ వద్దే వద్దు అని అంటున్నారు. 20 సంవత్సరాల కింద ఓపీఎస్ స్కీమ్ అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఆ స్కీమ్నే పెట్టడానికి దాదాపు 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అనేక ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అది ఒక నినాదం అవుతుంది, ఓపీఎస్ స్కీమ్ మేము గెలిస్తే తీసుకొస్తామని. ఎవడైతే ప్రతిపక్షంలో ఉంటారో ఆ పార్టీ చెప్తూ ఉంటుంది, మేము వస్తే ఓపీఎస్ను మేము తీసుకొస్తామంటారు. వీళ్ళు పాపం ఓట్లు వేస్తారు, మళ్ళీ ఎక్కిన తర్వాత అది మర్చిపోతారు. ఇది తతంగం. దాదాపు 4 ఎన్నికలు అయిపోయినాయి ఇప్పటికీ, అటు కేంద్రంలో అయితే రాష్ట్రాలలో అయితే. కానీ ఆ ఓపీఎస్ రాలేదు. సిపిఎస్ అట్లే ఉంది. ఓపీఎస్ రాకపోగా, సిపిఎస్ని తీసేయకపోగా రకరకాల పేర్లతోని వచ్చారు. ఇప్పుడు ఒక యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, అది కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ లెక్కనే ఉంది, ఇప్పుడున్న పాత స్కీమ్ లెక్కనే. దాంట్లో పెద్ద మార్పు లేదు. 2 దశాబ్దాల క్రితం ఏ స్కీమ్ ఉందో అది పెట్టాలని వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది యూపీఎస్ అనే స్కీమ్ని. దీనిపైన ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షం చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు స్పందించాల. ఈ యూపీఎస్ని మేము తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుందా లేదంటే వ్యతిరేకిస్తుందా? స్వాగతిస్తే ఎందుకు స్వాగతిస్తుంది, వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకిస్తుందనే ఒక పొలిటికల్ స్టాండ్ అని చెప్పలే. కొన్ని లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి గోడ మీద పిల్లి లెక్క ఉంది. మీకు బాధ్యత లేదు. ఇలా తెలుగుదేశం పార్టీ అనేది ఇలా అత్యంత ముఖ్యమైన ప్రధాన పాత్రదారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో. మీకు బాధ్యత లేదా అంటే ఎంప్లాయీస్కి సంబంధించి 2 దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతుంది. ఆ ఉద్యమంలో ఉన్న ఏంది, న్యాయం ఏంది, ధర్మం ఏంది, దానికి మనం మద్దతు ఇచ్చినాం గతంలో. ఇవాళ మనం ఎందుకు మాట్లాడట్లేదు అనేది కనీసం తెలుగుదేశం పార్టీ పునరాలోచన చేయట్లేదు. అందుకే వాళ్ళు ఉద్యోగులు అయితే చాలా స్పష్టంగా చెప్పారు, యూపీఎస్ వద్దే వద్దు మాకు అని చెప్పి.
ఏమో రైతును తొక్కేయాల్సిందే బీజేపీ ఎంపీ కంగనా నోటి దురుసు. ఇగో ఇట్లాంటి వాళ్ళు నోటి దురుసు ఉంటే ఇక రైతులు ఏం చేస్తారు? ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో దాడి చేస్తారు. నీకు అవసరమా? ఒక ఎంపీ పార్లమెంట్ మెంబర్, మీరు బాధ్యతగా తొక్కేస్తావు అంటే రైతును తొక్కేస్తే ఈ దేశంలో 75% మంది 70% మంది రైతాంగం ఉంటారు. వ్యవసాయ ఆధారిత దేశం ఇది. అంటే వ్యవసాయ ఆధారిత దేశమైన 70% మంది రైతులను దొక్కేసి ఏం సాధిస్తావు? అంటే ఏంది మీ విధానం? బీజేపీ పార్టీ దీనిపైన స్టాండ్ చెప్పాలి. మేము రైతులను కడుపులో పెట్టి చూసుకుంటాం అని చెప్పిండు. ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు ఉద్యమాలపైన ఉక్కుపాదం మోపి దాని తర్వాత క్షమాపణ చెప్పిండు. మరి ఇలా మీ ఎంపీ స్వయాన మీ పార్టీ ఎంపీ చెప్పింది రైతులను తొక్కిపడేయాలంటుంది. నువ్వెవరు తొక్కిపడేయటానికి? నిజంగానే రైతులు కన్నేర చేస్తే 70% మంది ఉన్న రైతులు ఇవాళ కన్నేర చేస్తే మీ బీజేపీ పార్టీని తొక్కిపారేస్తారు, తునకలు చేస్తారు. మీకు అది అర్థం కావట్లే. రైతులు తొక్కేయాల. మండిపడిన రైతు సంఘాలు మోదీ రాజీనామా చేయాలని డిమాండ్. బీజేపీ దిద్దుబాటు చర్యలు. ఏంది దిద్దుబాటు చర్యలు? కేసు పెట్టాలేమో. 70% భారతదేశంలో ఉన్న 70% మంది వ్యవసాయదారుల్ని, రైతుల్ని, రైతు కూలీలను అవమానించింది. వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టింది, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచింది. కేసు పెట్టి లోపటేయాలి. అంత బలుపా? అంత అహంభావా? ఇలా రైతులను తిట్టటువంటి అన్నం పెట్టి దేశానికి అన్నం పెట్టేవాళ్ళు. వాళ్ళు దేశానికి అన్నం పెట్టి అన్నదాతను తిట్టటువంటి అంతకంటే మించిన అవమానం లేదు. భారత మాతను అవమానించినట్టు. ఇలా మీరు పదే పదే బీజేపీ పార్టీ భారత మాత అంటారు కదా. ఆ భారత మాతలో 70% మంది ఉన్న రైతులను కించపరిచింది, అవమానపరిచింది, ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పెట్టింది. అంటే అది ఒక రకంగా భారత మాతను కించపరిచినట్టే. ఇప్పుడు మీరు పెట్టాలి, దేశద్రోహం కేసు పెట్టాలి ఇట్లాంటి వాళ్ళపైన. ఎందుకు పెట్టరు? ఇది ఒక వార్త. అమరావతి పరుగులాట శరవేగంగా కంపచెట్ల తొలగింపు పనులు. అమరావతి శరవేగంగా అయిందట. కంపచెట్ల పనులు తొలగిస్తే అయిపోతుంది. కంపచెట్ల పనులు తొలగిస్తే అమరావతి అభివృద్ధి అయినట. 60,000 కోట్లు కావాలని మీరే చెప్తున్నారు. ఓన్లీ కేవలం బిల్డింగులు, రోడ్లు వేయడానికి 60,000 కోట్లు ఉంటే బిల్డింగులు, రోడ్లు, డ్రైనేజ్ అయ్యే అవకాశం ఉందని మీరు ఒక అంచనాకు వచ్చారు. 60,000 కోట్లు కాదు, 6 పైసలు కూడా వచ్చిన దాఖలా లేదు కేంద్రం నుంచి. ఎట్లయింది పరుగులు? ఏం పరుగులు? 1 కోటి రూపాయలు 2 కోట్లు కేటాయించి కంపచెట్లు తొలగిస్తే పరుగులు పెట్టినట్ట. ఇది కాదు. పరుగులు పెట్టాలంటే మీరు ఢిల్లీ నుంచి మూట తేవాల. 1,00,000 కోట్లు మూట తెస్తే అటు అమరావతి ఇటు పోలవరం ప్యారలల్గా అయింది. అది తెచ్చే దమ్ము కానీ, ధైర్యం కానీ, ఆ మాట కానీ, అసలు ఆలోచన కానీ లేదు. మొత్తానికి కేంద్రం చేతిలో కీలుబొమ్మ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఏపీ ప్రజలు జూన్ 4న ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పుడు కేంద్రం ఏపీ చేతిలో కీలుబొమ్మ అయింది. ఈసారి ఏపీలో ఉన్న 16 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, మొత్తం కలిపి 21 ఎంపీల పైన ఆధారపడే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కీలుబొమ్మగా వాడుకొని రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తారు అనుకున్నారు. కానీ ఏనే వాళ్ళ దగ్గర కీలుబొమ్మ అయిందా అనే ఒక అనుమానం వచ్చే విధంగా ఉంది. కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. కనీసం అక్కడ నుంచి డబ్బులు తెచ్చే పరిస్థితి లేదు. కానీ మొత్తానికైతే అమరావతి పరుగులు పెడుతుందట. పూర్తిస్థాయి నిర్మాణాలకు టెండర్ల కసరత్తు. పాత ప్లాన్ ప్రకారం 60,000 కోట్లకు ప్రతిపాదనలు 4 ఏళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో అడుగులు. రాజధాని రైలు మార్గానికి సుగమాట. 60,000 కోట్లు పాత ప్లాన్ ప్రకారం. కొత్తదైతే 1,00,000 అయితే 1,00,000 కోట్లు. మొత్తానికి 60,000 కోట్లు లేదు, 6 రూపాయలు లేదు, కానీ పరుగులు పెడుతుందని అయితే చెప్తున్నారు. ఆ పరుగులు ఎక్కడ పెడుతుంది, ఏం పరుగులో తెలవట్లే. ఇది ఒక వార్త. దిశ పేపర్ చూద్దాం. ఇగో అమరావతికి రుణం ఖాయం. అమరావతికి రుణం ఖాయం అట. అమరావతికి కేంద్ర నిధులు ఖాయం అన్నంత రేంజ్లో రాసింది దిశాపత్రిక. ఏంది రుణం ఖాయం అయితే? అమరావతిని తాకట్టు పెడితే రుణం ఇస్తే దాన్ని కూడా సంబరాలు చేసుకోవాలి ఖాయమైందట. అది కూడా క్వశ్చన్ మార్క్. మళ్ళీ వారం కిందట అమరావతిలో పర్యటించిన బ్యాంకు ప్రతినిధులు కేంద్రం గ్యారెంటీతో రుణం మంజూరుపై రాష్ట్రం నమ్మకం అట. రుణం మంజూరుపై నమ్మకం. అది కూడా వస్తుందని కాదు, ఇంకా నమ్మకం పెట్టుకోండి, హోపు. ఇది ఎలా కేంద్రం చేతిలో కీలుబొమ్మ అయ్యి ఏపీ ప్రభుత్వం అక్కడి నుంచి అడిగే దమ్ము కానీ, ధైర్యం కానీ లేక కనీసం రుణం పైన కూడా అది వస్తుందా రాదా అనే ఒక అనుమానం, సందిగ్ధం ఉంది. ఇప్పుడు నమ్మకం కుదిరిందట, కొద్దిగా నమ్మకం కుదిరిందట. అందుకే ఖాయం, రుణం ఖాయం అంటుండు. అమరావతికి రుణం ఖాయం ఏందిరా నాయన? రుణం ఎక్కడిది? గ్రాంట్ ఏది? దానికి రావాల్సిన నిధులేది? బీహార్ ఒకవైపు 59,000 కోట్ల రూపాయలు ఇట్లా అందకపోయింది ఉట్టిగా. ఇలా మీరు
6,000 కోట్లు కూడా తేలేకపోయారు. అమరావతికి 60,000 కోట్లు అవసరమని మీరు చెప్తున్నాం. 15,000 కోట్ల అప్పుకి దిక్కు దివానం లేక ఇవాళ వాళ్ళు వచ్చి ఆ అమెరికా వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు తిరుగుతున్నారు. వాళ్ళ బతిలాడుకునే పరిస్థితికి వచ్చింది, ఖాయమైంది. ఇక సంబరాలు చేసుకోవాలన్నట్టు దిశ పేపర్ ఒక వార్త రాసింది. ఆ వెంటనే ఊపందుకోనన్న పనులు ఏది అప్పు ఇచ్చాక, ఇక అప్పు ఇస్తే అప్పు పెట్టి రాజధానిని కడతారు. అప్పు పెట్టి కట్టి ఏం అభివృద్ధి చేస్తారు? అప్పు పెట్టి కట్టి ఇక అప్పు తీరవడానికి మళ్ళీ అమరావతి ప్రజలపైన, అమరావతి రాజధాని పైన ఇక పన్నులు బాధుడు ఉంటుంది కథ. 15,000 కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ఏడీబీ ఆసక్తి చూపినాయట. ఆసక్తి ఎందుకు చూపి మీరు తాకట్టు పెడితే అన్న క్యాంటీన్లకి సెల్కాన్ సీఎండి విరాళం. ఒక్కరోజు ఖర్చు అందించిన వై గురుస్వామి నాయుడు 26,25,000 చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేత. సెల్కాన్ ఎండి అట. ఈ సెల్కాన్ ఎండీలు ఇంకా రకరకాల గోకరాజు, గంగరాజు ఇట్లాంటి వాళ్ళు విరాళాలు చెక్కుల రూపంలో ఇస్తున్నట్టు దాని వెనక పెద్ద కథ ఉంది. ఇప్పటికే గోకరాజు, గంగరాజు కరకట్ట పైన పెద్ద ఫామ్ హౌస్ కట్టిండు. ఇక అది పోకుండా ఉండటం కోసమే అన్న క్యాంటీన్లకు విరాళం ఇచ్చిండని, మంతెన సత్యనారాయణరాజు ఆయన కూడా కరకట్ట పైన కట్టిండని, వాటిని తొలగించే అవకాశం లేకుండా తొలగించకుండా ఉండటం కోసమే అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇస్తున్నారు అని బయటకు అంటున్నారు. ఇంకా అదిగాక ఇంకేమన్నా మేలులు, ఇంకేమన్నా లాభాలు ప్రభుత్వం నుంచి ఆశించే ఈ సెల్కాన్ కానీ ఎల్ఐ కానీ పుల్లయ్య ఎవరిచ్చినా ఈ విరాళాలు వెనక పెద్ద కథ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఇక విరాళాలు ఇస్తారట, విరాళాలు చెక్ ఇచ్చిండు, ఫోటో దిగిండంటే కథమే కదా. దాని వెనక కిడ్ ఉన్నట్టే అర్థం చేసుకుంటున్నారు ఇవాళ ప్రజలు, మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఉండొచ్చు మంచి ఉద్దేశంతో ఇచ్చేవాళ్ళు ఇవాళ కూడా. కానీ ఈ పెద్ద పెద్ద బడా వ్యాపారులు, పెట్టుబడిదారులు చేసే ఈ విరాళాలు ఏదైతే ఉంటో దాని వెనక పెద్ద లాభం ఉంటేనే చేస్తారు తప్ప అంత ఈజీగా చేయరు. సెజు ప్రమాదాలపై వైసీపీ డ్రామాలు ఆడుతుందట. అనవసర రాజకీయాలు ఇకనైనా ఆపాలి. పరవాడ మృతుల కుటుంబాలకు ₹1 చొప్పున పరిహారం అందిస్తాం హోంమంత్రి అనిత గారు చెప్పిండు. సెజు ప్రమాదాలపై వైసీపీ డ్రామాలు ఆడుతుంది. మరి మీరేం చేస్తున్నారు? వైసీపీ డ్రామాల, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ డ్రామాల పక్కన పెడితే సెజులో అచ్యుతాపురం సెజులో కానీ పరవాడలో జరిగిన ప్రమాదంలో అచ్యుతాపురంలో 17 మంది మృతి చెందింది, మరణించింది వాస్తవం. పరవాడలో 3 చనిపోయింది వాస్తవం. అచ్యుతాపురంలో ఇంకా కొంతమంది హాస్పిటల్లోనే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇదంతా వాస్తవాలే కదా. దీంట్లో హై డ్రామాలు లేదు, డ్రామాలు లేవు. ఈ డ్రామాలు గీమాలు ఉంటే ఏదన్నా ప్రభుత్వం ఇంకా లోపాయకారి డ్రామాలు ఆడుతున్నా అని అక్కడ ఉన్న ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఎందుకు ఎసెన్షియా కంపెనీ కానీ ఇటు సినర్జీ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు అరెస్ట్ చేయలేదు, లోపటేయలేదు? ఎందుకు అసలు ఈ తనిఖీలు చేసే అధికారులు ముట్టుకోవట్లేదు, టచ్ చేయట్లేదు? మేము కోటి ఇచ్చినాం అని కోటిసార్లు చెబుతారు తప్ప ఈ కోటి ఇయటానికి అసలు మూలాలైన సమస్యకు మూలం ఎక్కడుంది అనేది కనిపెట్టకుండా మీరు వైసీపీ డ్రామాలు అయితే కావచ్చు, మీ కూడా డ్రామాలు అయితే కావచ్చు, మీ డ్రామాలు మీరు డ్రామాలు వేసుకోండి. కానీ చనిపోయింది వాస్తవం, దాన్ని అవమానించొద్దు మీరు. అంటే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతే వాటిని డ్రామాలు అంటే ఎట్లా? చనిపోయింది వాస్తవం కాదా? ప్రమాదం జరిగింది వాస్తవం కాదా? మీరు ₹1 పరిహారం అనౌన్స్ చేసింది వాస్తవం కాదా? దీంట్లో డ్రామా ఎక్కడుంది? ఇంకా వైసీపీ డ్రామాలట. మీరు చేసేయింది మరి సినిమాలా? కాబట్టి ఆడ చనిపోయింది వాస్తవం కనపడుతుంటే డ్రామాలని ఇంకా వాళ్ళని అవమానపరిచే విధంగా చేస్తుంటే చనిపోయిన కుటుంబాలని. ఇది ఒక దిశ సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం. నగదు బదిలీ అట. అన్ని నియోజకవర్గాల్లో కీలక పోస్టులని బేరం పెట్టిన కూటమి నేతలు. ఎమ్మెల్యేల సిఫార్సుతో ఉద్యోగులకు 0 సర్వీస్ బదిలీలు. చెప్పినంత ఇస్తేనే సిఫార్సు లేఖలు, లేకపోతే ఇబ్బందులు. నగదు బదిలీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిందట. ఏంది నగదు బదిలీ? గడిచిన 5 సంవత్సరాల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 2,61,000 కోట్ల రూపాయలు పేద ప్రజల అకౌంట్లోకి నగదు బదిలీ చేసిండు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ నగదు బదిలీ రివర్సు ఎంప్లాయీస్ నుంచి తెలుగుదేశం పార్టీకి బదిలీ అవుతుంది నగదు. ఆయన పేద ప్రజల అకౌంట్లలో నగదు బదిలీ చేస్తే ప్రభుత్వ సంపదని, వీళ్ళు ప్రజల దగ్గర ఉన్న సంపదని నాయకుల జేబుల్లోకి వచ్చే నగదు బదిలీ కార్యక్రమం చేపట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందట. ఏంటా నగదు బదిలీ అంటే ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, గ్రామ పంచాయతీ సెక్రటరీల కానించి పైన ఉన్న ఆఫీసర్లు ఎవరైనా, అది ఎస్ఐ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఏ అధికారి ట్రాన్స్ఫర్ కావాలన్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల, ఆ స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సు లేక కావాలి, రికమెండేషన్ లేక. ఆ లేఖ ఉత్తికి రాదు, నగదు బదిలీ చేస్తే అవుతుంది.
ఎవరైతే ట్రాన్స్ఫర్ కోరుకుంటుండో ఆ అధికారి నగదును బదిలీ చేయాలి ఆ సిఫార్సు చేసే పార్టీ నాయకుడికి, ఎమ్మెల్యేకి, ఎంపీకి. ఈ పద్ధతి ఇలా నడుస్తుందట. సాక్షి పేపరు ఇది ఒక బ్లాస్టింగ్ న్యూస్ని ఇచ్చింది. ఇలా ఇది వాస్తవంగా చర్చ జరుగుతుంది ప్రజలలో, అధికారులలో, ఎంప్లాయీస్లో. ఈ నగదు బదిలీని కొత్తగా స్టార్ట్ చేసిండు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకి నగదు బదిలీ చేస్తే ఈయన ప్రజల నుంచి నగదు బదిలీ నాయకులకు తీసుకునే కార్యక్రమాన్ని పెట్టిండు అనేది ఎలా అర్థమైంది. పంచాయతీరాజు, రెవెన్యూ, మైనింగు, రిజిస్ట్రేషన్ల శాఖలో జోరుగా ఫైరలట. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు టీడీపీ నేతల సంతకం తప్పనిసరి. కానిస్టేబుల్ పోస్టింగ్ సైతం డబ్బులు డిమాండ్ అట. సచివాలయం బదిలీకి ₹1,50,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీ కోసం స్థానిక టీడీపీ నాయకుడు సంతకం ఉండాలని చెబుతుండటంతో ఉద్యోగులు లబోదీమోమంటున్నారు. ఆ పార్టీ నేతల బదిలీ కోసం సంతకం పెట్టడానికి 1.5 లక్షలు అడుగుతున్నారు ఉండటంతో ఆ శాఖలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అసలే తీవ్ర అవమాన భారంతో సతమతమవుతున్న సచివాలయ ఉద్యోగులు తాజా పడడంతో ఇబ్బంది పడుతుండట. సచివాలయ ఉద్యోగి ట్రాన్స్ఫర్ కావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికి పోయి సంతకం పెట్టుకొని రావాలి. ఆయన సంతకం పెట్టమంటే నాకు ₹1,50,000 ఎప్పుడు ఇస్తావు, ఆ నగదు బదిలీ చేయి నా అకౌంట్లోకి అప్పుడు ఇస్తా అంటే నాకు అని దాని అర్థం. ఇది సచివాలయ ఉద్యోగులకి ₹1,50,000 అంటే ఇక ఎంఆర్ఓలు, ఎస్ఐలు, సిఐల పరిస్థితి ఇక ఎన్ని లక్షలలో ఉంది, ఎంత నగదు బదిలీ చేయాలి, ఇక కౌంటర్ పెట్టి వసూలు చేస్తాననే ఒక అనుమానం అయితే వస్తుంది. విజయవాడ పడమట సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు ₹2 కోట్లట. ₹2 కోట్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి అంటే 2 కోట్లు పెట్టి పోస్టింగ్ తెచ్చుకున్న అధికారి ఉట్టినే ఉంటాడుగా, మళ్ళీ ఆయన అవినీతి చేయాలి కదా. దీనికి సంబంధించి ఎక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో వార్త ఉండదు. ఇది వార్త కాదు, ఇది అవినీతికి మూలాలు కాదు, అవినీతికి పునాది వేస్తాను. 2 కోట్లు పెట్టి ఒక సబ్ రిజిస్ట్రార్కి మీరు పోస్టింగ్ ఇస్తానంటే ఆయన 4 కోట్లు సంపాదించడానికి చూస్తున్నాడు. ఈ 4 కోట్లు మళ్ళీ ఎవరి దగ్గర సంపాదించాలి? ప్రజల దగ్గర. అంటే అప్పుడు అవినీతి కనపడదా? అది అవినీతి కాదా? ఇది అవినీతికి మూలాలు ఇక్కడ పడుతున్నాయి. తిరుపతి రూరల్ తహసీల్దార్ పోస్టుకు 2 కోట్లు, కర్నూలు ఆర్డీఓ పోస్టుకు ₹1,00,00,000, శ్రీ సత్యసాయి జిల్లాలో సిఐ పోస్టుకు ₹50,00,000. ఇలా డిమాండ్ను బట్టి ఉద్యోగుల బదిలీలు కూటమి ప్రజాప్రతినిధులు రేటు ఫిక్స్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డగోలుగా దోచుకోవడం పైన దృష్టి పెట్టిన కూటమి నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. చివరికి సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సిఫార్సు చేసేందుకు కూడా ₹1,50,000 వసూలు చేయాలని నిర్ణయించారు. తాము చెప్పినంత ఇస్తే నిబంధనలు సైతం పట్టించుకోకుండా జీరో సర్వీస్ బదిలీలు కూడా చేయిస్తామని భరోసా ఇస్తున్నారు. మామూలు ఇవ్వని వాళ్ళని, తమకు నచ్చని వారిని మారుమూల ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇది కథ. ఇక సూట్ కేసులు పట్టుకొని వీళ్ళు తెలుగుదేశం పార్టీ పచ్చొక్క ఆయన దగ్గరకు వచ్చారు. ఇక ఒక మూట ఉంది ఆల్రెడీ, వీళ్ళ దగ్గర సూట్ కేసులు మూటలు ఉన్నాయి. ఆ మూట ఇస్తే నగదు నీటి బదిలీ చేస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకి నగదు బదిలీ అయితే ఇలా ప్రజల వైపు నుంచి ప్రభుత్వానికి నగదు బదిలీ, ప్రభుత్వ పెద్దలకి నగదు బదిలీ అవుతుంది. ఈ నగదు బదిలీ కథ ఇది. ఇప్పుడు ఏదో అయిద్దని ప్రజలు గెలిపించుకుంటే ఇక నగదు బదిలీ కాడికి వచ్చింది. రివర్స్ నగదు బదిలీ అంటారు దీన్ని. ఇది జరుగుతుందట ఇలా ఏపీలో పరిస్థితి. ఈవీఎంలు ఇక్కడ, తాళాలు ఎక్కడ? విజయనగరం జిల్లా నెల్లిమర్ల గోదాం వద్ద తనిఖీలు హైడ్రామా. ఈవీఎంల ట్రంక్ బాక్స్ తాళం కోసం గంటల తరబడి నిరీక్షణ. బృందంతో కలిసి గోదాం వద్ద కలెక్టర్ కూడా పడిగాపులు కాసినట. ఎట్టకేలకు మధ్యాహ్నం 1 గంటకు మాక్ పోలింగ్ అర్ధరాత్రి దాకా కొనసాగిన ప్రక్రియ. బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్పై అనుమానాలను నివృత్తి చేయకుండా కొత్త బ్యాటరీ వినియోగం. పార్టీల గుర్తులు కాకుండా ఇష్టానుసారంగా గుర్తుల లోడింగ్ నేడు కూడా కొనసాగనున్న ప్రక్రియ. ఈవీఎంలు ఇక్కడ ఉన్నాయట, తాళాలు ఎక్కడున్నాయి అంటే స్వయాన కలెక్టర్ నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ సంబంధించి అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోయి స్వయాన కలెక్టరే కొన్ని గంటల పాటు నిరీక్షణ చేసిండట. ఈవీఎంలకు సంబంధించి, స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి తాళాలు ఎక్కడ ఉండాలి, ఏ అధికారి దగ్గర ఉండాలనేది వాళ్ళకి స్పష్టంగా ఉంటుంది. ఆ అధికారి దగ్గర లేవు. ఎక్కడ పోయినాయి మరి ఈవీఎంల తాళాలే మాయమయ్యే పరిస్థితి. తాళాలు ఒక దగ్గర ఉండాల్సింది ఇంకో దగ్గర ఉండి గంటల తరబడి కలెక్టర్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి అసలు వస్తే, అసలు మరి ఆ ఈవీఎంల్లో నిక్షిప్తమైన ప్రజలు వేసిన ఓట్లు కూడా అక్కడ ఉన్నాయా, ఇంకో దగ్గరికి ఎడ్డని పోయినాయా? ఈవీఎంలలో ప్రజలు బటన్ నొక్కి వేసిన ఓట్లు ఈవీఎంల్లో ఉన్నాయా, వేరే దగ్గర ఏమైనా నుండి ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చిందా అనేది కూడా అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే తాళమే లేదు. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అని ఉందా, లేదంటే పోయిందా, వేరే వాళ్ళ చేతిలో, వేరే వాళ్ళ కంట్రోల్లో పోయి వాళ్ళు ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చిందా? అందుకే ఈ అనుమానాలు, ఈ చర్చలు వస్తున్నాయా అనేది ఎలా ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ వస్తుంది. ఈవీఎంలు అనే పదం రాగానే పెద్ద ఎత్తున ప్రజల్లో డిబేటు, స్పందన వస్తుంది. ఈవీఎంలో సరే అది ఏం జరిగిందో తెలియదు కానీ ఈవీఎం ట్యాంపరింగ్ అంటారా, ఇంకోటి అంటారా, మ్యానిపులేషన్ అంటారా, లేకపోతే హ్యాకింగ్ అంటారా, ఏది ఏమైనప్పటికీ ఈవీఎం అనే
వార్త కానీ ఈవీఎం అనే పదం వస్తే ఏపీలో కొన్ని కోట్ల మంది స్పందిస్తున్నారు. ఎస్, ఏదో జరిగి ఉండొచ్చు అనే ఒక చర్చ, దానికి బలం చేకూర్చే విధంగానే ఇది ఉంది. ఎందుకంటే ఈవీఎంలు ఎక్కడ ఉంటే తాళాలు ఎక్కడ, ఈవీఎంలు ఎక్కడనే ఉన్నాయి కానీ తాళాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితుల్లో కలెక్టర్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈవీఎంలోని ఇన్ఫర్మేషన్ కూడా ఈవీఎంలు అయితే ఇక్కడే ఉంటాయి కానీ దాని సమాచారం ఎక్కడ హ్యాక్ అయిందనేది ఒక స్పష్టమైన బలమైన ఆరోపణగా వస్తుంది. ఎందుకంటే మనిషి ఒక చోట ఉంటే మనసు ఒక దగ్గర ఉన్నట్టు ఇక్కడ ఫిజికల్గా ఈవీఎం అవుతుంది కానీ దాంట్లో ఇన్ఫర్మేషన్ లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. బ్యాటరీ ఛార్జింగ్ కూడా లేదట, ఎందుకు లేదనేది చెప్పడానికి కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. ఫైళ్లు తగలబెడుతున్నారట దుష్ప్రచారం, ఉద్యోగులను వేధిస్తున్నారు. ఏపీ ఆర్ఎస్ఏ అధ్యక్షుడు బొప్పరాజు మదనపల్లి ఘటన తర్వాత ఉద్యోగులను వేధిస్తున్నారని, దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వాపోయారు. పనికి రాని కాగితాలు తీసివేస్తే ఫైళ్లు తగలబెడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫైళ్లు తగలబెడుతున్నాడు, దుష్ప్రచారం చేస్తున్నట్టు. ఎస్పెషల్లీ ఎక్కడ వస్తుంది ఇది? ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇక వాళ్ళే దగ్గరుండి చూసినట్టు ఆ ఫైళ్ళు పనికి వచ్చాయన్నట్టు. నిజంగా వాళ్ళు పనికిరాని డిస్ట్రాయ్ చేయాల్సిన ఫైల్ లేదని బయట పెట్టినా కానీ అయిపోయింది, ఫైల్ తగలబెట్టారు. ఇక అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని పెద్ద గగ్గోలు పెట్టే పరిస్థితికి వచ్చింది. దాని వెనక నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేది చూడలే. ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ఆత్మగౌరవం పైన కూడా దాడి చేస్తాను. ఆయన మొత్తుకుంటున్నాడు పాపం. ఉద్యోగులను వేధిస్తున్నారు, ఆత్మక్షోభకు గురి చేస్తున్నారు. వాళ్ళ ఆత్మాభిమానం మీద, ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టారు అంటే వాళ్ళని ఒక దొంగల్లేక చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు. ఎస్పెషల్లీ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక దొంగల్లేక ముద్రేసే పరిస్థితికి వచ్చింది కొంతమంది ఆఫీసర్ని. వాళ్ళకి నచ్చని ఆఫీసర్ని, వాళ్ళకి మెచ్చని ఆఫీసర్ని. వాళ్ళకి నచ్చి వాళ్ళకి కావాల్సిన పనులు చేసిన ఆఫీసర్లు పెద్దోళ్ళు, మంచోళ్ళు. వాళ్ళకి నచ్చని ఆఫీసర్ ఉంటే వాళ్ళ మీద ముద్రేయటం, ఊహాగానాలు అనుకుంటున్నారు అని వార్తలు రాయటం, ఒక మచ్చేసి వదిలేస్తున్నారు. అందుకే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు, బెదిరిస్తుండ్రు దుష్ప్రచారంతోనని, వాస్తవం కూడా అవమానిస్తుండ్రు కూడా. కౌలు రైతుల ముసుగులో దోపిడీకి స్కెచ్ అట. CCRCల కోసం సిబ్బందిపై టీడీపీ నేతల ఒత్తిళ్లు, పెట్టుబడి సాయంతో పాటు సంక్షేమ ఫలాలపై కన్ను, రికార్డు స్థాయిలో కార్డులు జారీ, 3వ వంతు బోగసే. గత 5 ఏళ్లు సజావుగా సాగిన పంట హక్కు సాగుదారు పత్రాలు. CCRC అంటే పంట హక్కు సాగుదారులు అంటే కౌలు రైతులు అనే గుర్తించే ఒక పత్రాన్ని ప్రభుత్వం జారీ చేస్తాయి. ఆ పత్రం కోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. నాకు ఈ అంటే నాకు ఈ అని. అంటే ఆ పత్రం ఉంటే రైతు భరోసా అవుతుంది, రైతులకు సంబంధించి కొన్ని బెనిఫిట్స్ అవుతాయి. అంటే వాడు వ్యవసాయం చేయడు, కౌలు చేయడు, ఏది లేదు. ఆ పత్రం తెచ్చుకోవడం, దాని నుంచి ప్రభుత్వం నుంచి కొంత సొమ్ముని క్లెయిమ్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున అధికారులపైన ఒత్తిడి చేస్తున్నట. CCRC పత్రాలు జారీ చేయించే దాంట్లో పెద్ద గోల్మాల్ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకి వెళ్తున్నాయట ఆ పత్రాలు. అసలు కౌలు రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల. అసలు కౌలు రైతులు భూమిని పట్టుకొని పాకులాడే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా పచ్చ చొక్కాలు వేసుకొని తిరిగే నాయకులకి ఇవ్వటం వల్ల అసలు రైతులకి ఇబ్బంది జరిగింది. వాళ్ళ జేబుల్లోకి రైతు భరోసా బాధ్యత, వాళ్ళ జేబుల్లోకి రైతులకు సంబంధించిన అనేక బెనిఫిట్లు పోతాయి. ఎందుకంటే ఆ పత్రం ఉన్న వ్యక్తికి ఇది ఒకటి దోపిడీకి పెద్ద స్కెచ్ చేశారట. ఇది ఒక వార్త. రైట్. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. ఏపీ ప్రగతికి 10 సూత్రాలట. విజన్ 2047 ప్రణాళిక సిద్ధం. పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి. ఏపీ ప్రగతికి 10 సూత్రాలు కనిపెట్టిండట చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ప్రధానంగా ఏంది 2047 అని మళ్ళీ ఒకటి పెట్టిండు. గతంలో ఆయన ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు 2020 విజన్ 2020 అని పెట్టిండు. విజన్ 2020 అని పెట్టి ఆ విజన్ ఎడిపోయింది. 2020కి ఉన్నాయి రాష్ట్రాలంటే ఏం లేదు. మళ్ళీ ఇవాళ 2047 పెట్టిండు. అయ్యాల రాజోడు రెడ్డోడు అని పెట్టి 10 సూత్రాలు పెట్టిండ. దాంట్లో ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యం అట. పీపుల్, ఈ పీపుల్ పబ్లిక్లో వచ్చేది ఎవరు? ఈ పచ్చ చొక్కాల బ్యాచ్ వస్తుందా, తెలుగుదేశం పార్టీ నాయకులు బినామీలు వస్తారా అనేది ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ 10 సూత్రాలు, 14 సూత్రాలు, 12 సూత్రాలు అనే పేరుతో ఈ సూత్రాలు నిజంగానే ఏపీ అభివృద్ధికా లేదా పార్టీ నాయకుల అభివృద్ధికా అనేది కూడా పెద్ద చర్చ. ఇలా రైతులకి వేయాల్సిన రైతు భరోసా దిక్కులేదు, తల్లికి వందనం దిక్కులేదు, పేద ప్రజల జ్వరాలు వచ్చి విజృంభించి ఆగమాగమవుతున్నారు, వాటిపైన రివ్యూ లేదు.
అసలు మూలాల్లోకి పోట్ల సమస్య మూలాల్లోకి పోకుండా పైన మాట్లాడి విజన్ 2047 నేను వస్తే ఇది చేస్తా నేను వస్తే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10 ప్రణాళికలతో అడుగులు వేయబోతున్నారు. రానున్న 5 ఏళ్లలో కీలకమైన 10 రంగాలను 100% అభివృద్ధి చేసి దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉండేలా ఆయన అవసరమైన వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు అని మీరు అనుకుంటున్నారు. కానీ అంత సినిమా లేదు ఆడ అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇంకొక వార్త, పోలవరం తొలి దశకు గ్రీన్ సిగ్నల్ అంటే కేంద్ర కేబినెట్ ఆమోదించే అవకాశం. తొలి దశ డిపిఆర్ 30,436 కోట్లు ఖర్చు పెట్టింది. పోను రానున్నది 12,157 కోట్లు. రెండో దశపై స్పష్టత ఇవ్వాలంటారు నిపుణులు. పోలవరం తొలి దశకు గ్రీన్ సిగ్నల్ వస్తాట. ఇంకా తొలి దశకు గ్రీన్ సిగ్నల్ వచ్చే దగ్గర ఉంది. 30,436 కోట్లకు డిపిఆర్ ఉందట. దాంట్లో ఖర్చు పెట్టింది పోను ఇంకో 12,157 కోట్లు వస్తాయట ఆమోదం తెలిపితే. మరి ఈ 12,157 కోట్లతో నా పోలవరం అయ్యేదా, ముందుకు పోయేదా, పరుగులు పెట్టేదా అంటే అనుమానం. ఈ అన్ని డిపిఆర్లు ఈ ఆమోదాలు అయితే ఎట్లాగో దానికి కాదు. కానీ కేంద్రం నుంచి అమరావతికి పోలవరానికి రావాల్సిన బడ్జెట్ని నిధుల్ని తీసుకురావాలి కేంద్రం మెడలు వంచి. ఆ పరిస్థితి అలా ఉంది. ఏపీ ప్రజలు అంత బలం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఆ బలాన్ని ఉపయోగించాలి. ఆ బలాన్ని ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగిస్తుండా ఏం తెలియదు. కానీ ఉపయోగించే పరిస్థితి లేదు. ఉపయోగించకుండా రాష్ట్రం కోసం ఉపయోగించకుండా ఆయన ఢిల్లీ పోతుండే వస్తుండే కానీ ఆడ ఠికానా లేదు, వచ్చే పరిస్థితి లేదు, ₹1 కూడా. ఇది ఒక వార్త. యూట్యూబ్కు ముక్కుతాడట. హద్దుల్లేని ప్రసారాలతో యూట్యూబ్ ఛానళ్ళు విశృంఖలత్వంతో వికటిత ప్రయోగాలు, ఎన్నికల వేళ గరిష్టాయిల దుర్వినియోగం, వ్యక్తిగత జీవితాలపై బురజల్లే వ్యూహాలు, వ్యక్తుల పరువు ప్రతిష్టలతో ఆటలు, గోరంతలు కొండంతలు చేసి ప్రసారాలు, పాత వీడియోలతో సంచలనాలకు తాపత్రయం, ఐటీ చట్ట సవరణతో ఇలాంటి ఛానళ్ళకు కళ్యం. గూగుల్లో ఫిర్యాదు చేసే అవకాశం, సంబంధిత యూట్యూబ్పై కేసు పెట్టే వెసులుబాటు. యూట్యూబ్ ప్రసారాలు నానాటికి అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో మరింత నియంత్రణ అవసరమని నిపుణుల సూచనట. యూట్యూబ్కు ముక్కుతాడేస్తారట. అంటే యూట్యూబ్కు ముక్కుతాడు వేయటం అంటే దాని అర్థం కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాస్తవంగా శృతి మించి కొన్ని వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్నాయి. కానీ మేజర్ సోషల్ మీడియా, మేజర్ యూట్యూబ్ ఛానళ్ళు ప్రజలను అవేర్ చేస్తున్నాయి. దీని వెనక వాళ్ళ పేరు చెప్పి మొత్తాన్ని యూట్యూబ్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ బండారం బయటపడుతుంది, వాళ్ళ బతుకులు బయట పెడుతున్నారు. వాళ్ళు చేసే అనేక అక్రమాలు, అవినీతి, వాళ్ళ వెనకున్న ఎజెండాలు, రాజకీయ ఎజెండాలు, వ్యక్తిగత ఎజెండాలు యూట్యూబ్ ఛానల్ బయట పెడుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసే పరిస్థితి ఉంది కానీ యూట్యూబ్ని మేనేజ్ చేసే పరిస్థితి లేదు. సోషల్ మీడియాని మేనేజ్ చేసే పరిస్థితి. అది పెద్ద కొరకరాని కొయ్య లెక్క ఇవాళ తయారైంది అటు కేంద్రంలో ఉన్న పార్టీలకి, ఇటు రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీలకి. ఆ కొరకరాని కొయ్యను ఏదో ఒక, ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎట్లాగో పాంప్లెట్ లెక్క తయారైన వాళ్ళ సొంత మైకులు లెక్క తయారైనవి కొన్ని. ఇప్పుడు ఏపీలో చూస్తే ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, TV5 కానీ ఇట్లాంటి సొంత మైకులు లెక్క తయారైనవి. ఇటు వైసీపీకి చూస్తే సాక్షి పత్రిక, సాక్షి న్యూస్ ఛానల్ వాళ్ళకి మైకు లెక్క తయారైంది. కాబట్టి మైకి లెక్క తయారైన వాళ్ళ మేనేజ్ చేస్తున్నాం. వాళ్ళు ఎందుకంటే ఒక 4, 5, 10 ఛానళ్ళు ఉంటాయి, వాళ్ళ మేనేజ్ చేయొచ్చు. కానీ యూట్యూబ్లు లక్షలలో ఉంటాయి. వాళ్ళ కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చేయదు కావట్లేదు. దానికి ఇది ముక్కుతాడేస్తారట. యూట్యూబ్లో ఎవరైనా పోస్ట్ పెడితే దాని మీద కంప్లైంట్ చేసే అవకాశం ఇచ్చి, కంప్లైంట్ చేస్తే కేసులు పెడతారట. ఇంకేడా అంటే యూట్యూబ్ అనే దానికి గొంతుకు ఉరేయబోతున్నారు. అంటే స్వేచ్ఛకి ఉరేయబోతున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛకి ఉరేయబోతున్నారు. ఆ ఉరికి ప్రధాన కారణం ఎన్డీఏ ప్రభుత్వం, అటు మోదీ. ఎందుకంటే మొన్న సీట్లు తగ్గడానికి, మొన్న రాబోయే రోజుల్లో ఇంకా బీజేపీ ప్రభావం తగ్గడానికి కూడా కారణం ఈ సోషల్ మీడియాని అవుతుంది. నిజాలు బయటికి తెస్తుంది. పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేస్తాం కానీ వీళ్ళని చేయలేకపోతారు. కాబట్టి వాళ్ళని ఏదో ఒక రకంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్లోజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. సీఎం భద్రత గాలిలో దీపమా, బాబు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు. ముంబై నుంచి వస్తూ పూణే వద్ద కుప్పకూలింది. నిబంధనల ప్రకారం 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నదాన్ని అద్దెకు తీసుకోరాదు. అయినా 2008 మోడల్కు అనుమతి. ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు. హెలికాప్టర్ పనితీరు అంచనాల నైపుణ్యాలేమి. తక్కువ ఎత్తులోంచి కూలిన పూర్తిగా ధ్వంసమైందట. చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉంటే ఏంటి అని ఇచ్చారు. వాస్తవంగా ఇది మొన్న పూణే దగ్గర ఏపీ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి కోసం కిరాయికి తీసుకున్న హెలికాప్టర్ అంటే కూలిపోయింది. కింద చాలా తక్కువ ఎత్తులో కూలిపోతేనే మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అదే ముఖ్యమంత్రి గారి అందులో ఉండుంటే ఎంత తీవ్రమైన నష్టం జరిగి ఉండేది వాస్తవంగా. అంటే ఒక ముఖ్యమంత్రి
ఆయన Z+ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి హెలికాప్టర్ తీసుకున్నప్పుడు కనీస ప్రమాణాలు పాటించలే. మరి ఏం భద్రత, ఏం కథ? ముఖ్యమంత్రి తిరిగే హెలికాప్టర్, ముఖ్యమంత్రి తిరిగే వెహికల్స్ అంటే ఎంత చెకింగ్ ఉండాలి, ఎంత ముందు జాగ్రత్త ఉండాలి. కానీ గాలికి వదిలేశారు ఆయన భద్రతని, గాలిలో దీపం లెక్క తయారైంది. కాబట్టి దీనిపైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో అనేక ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు జరిగి కొంతమంది నాయకులు చనిపోయిన పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఆషామాషి వ్యవహారం కాదు కదా. ముఖ్యమంత్రి భద్రత విషయంలో ఇంత లోపం ఉందంటే అధికారుల వ్యవహార శైలి, అధికారుల భద్రత తీరు ఎట్లా ఉంది, ప్రజలకి ఏం సందేశం ఇస్తారు అనేది మనకు అర్థమైంది. జగన్ CBSE ఫెయిల్ అయిందట. అనాలోచితంగా 1000 బడుల్లో ఆ సిలబసు. ఈ ఏడాది తొలిసారి బోర్డులో 10th పరీక్షలు. జగన్ CBSE ఏంది? CBSE అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన CBSE. జగన్కు ఒక CBSE ఉంటుందా? అంటే జగన్ CBS, చంద్రబాబు నాయుడు CBS, లోకేష్ బాబు CBS ఉంటుందా? ఇది ఆంధ్రజ్యోతి పత్రిక ఒక రకంగా వెటకారం వార్త. ఇది ఒకవైపు జ్వరాలు వచ్చి మలేరియా, డయేరియా, టైఫాయిడ్, డెంగ్యూ చనిపోతున్నారు ప్రజలు, విజృంభిస్తుంది. కానీ దాని గురించి వార్త లేదు. దీని గురించి జగన్ CBS ఫెయిల్ అయిందట. అంటే మీ అక్కసంతా, మీ ఆక్రోశం అంతా పేద ప్రజలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎట్ట చెప్తారు, ఇంగ్లీష్ మీడియం సిలబస్ ఎట్ట జగన్మోహన్ రెడ్డి పెడతారు అని ఇలా కత్తితో పొడిచి దాన్ని ఆ ఇంగ్లీష్ మీడియం అనేది ఎత్తేయడానికి ఇది ఒక ప్లాన్ అనమాట. ఫెయిల్ అయింది కాబట్టి ఎత్తేయాలి. ఎత్తేస్తే మా పిల్లలు, మా మనవాళ్ళు, మా కుటుంబ సభ్యులే చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం, ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్స్, ICS, CBSE సిలబస్. పేద ప్రజలు, తండాల్లో ఉండే పిల్లలు, గూడెల్లో ఉండే ప్రజలు ఎందుకు చదవాలి పిల్లలు అని మీ అక్కసు. అది కాకపోతే ఏంది జగన్ CBS అని? CBS ఫెయిల్ అయిందంటే ఒక అర్థం ఉంటుంది. జగన్ CBS అట అంటే జగన్ పేద పిల్లల కోసం పెట్టిన CBS ఫెయిల్ అయిందని ఒక ముద్రేసి, దానిపైన పిచ్చి కుక్క అని ఒక ముద్రేసి దాన్ని తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక కుట్ర, పెద్ద ఎత్తున ఆంధ్రజ్యోతి చేస్తున్న కుట్ర. ఇది ఒక రకంగా అవమానకరం, అహంకారపూరితం. వాళ్ళ పిల్లలు ఎట్ట చదువుతారు? అట్టడుగున ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు CBSE ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో సిలబస్ చదివి మా పిల్లలతో పాటు రేపు ఫారిన్ కంట్రీస్ పోతే మా పిల్లలతో పాటు ఇంటర్వ్యూ ఫేస్ చేసే పరిస్థితి మేమేంది వాళ్ళేందా? ఆ తేడా చూపించాలి కదా సమాజంలో. మేము అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళం, మా పిల్లలే పైన ఉండాలి, వాళ్ళు మళ్ళీ అదే గుడేళ్లలో బర్రెలు గొర్రెలు కాసుకొని బతకాలనే ఒక ఫ్యూడల్ మెంటాలిటీ. కాకపోతే ఏంటంటారు దీన్ని? నువ్వు ఇదే రాసేది ఇవ్వాలా? CBS ఫెయిల్ అయ్యాది. ఎందుకు ఫెయిల్ అయ్యింది CBS అంటే? పాస్ చేయండి మీరు, ఎట్ట చేస్తారు అంటే ఏదో ఒక రకంగా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని ఏపీలో ఎత్తేసే కార్యక్రమానికి నాంది పలికింది ఆంధ్రజ్యోతి, అటు ఈనాడు, తెలుగుదేశం పార్టీ. దానికి ప్రధాన కారణం ఏమీ లేదు. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, దళితులు, STలకు సంబంధించిన పిల్లలు కాబట్టి వాళ్ళని అనగదొక్కే కార్యక్రమం, వాళ్ళ జీవితాలను నాశనం చేసే కార్యక్రమం స్టార్ట్ అయింది. దాంట్లో భాగమే ఇది. అది ఫెయిలుగాల, మన్నుగాల, మీరు ఫెయిల్ అవుతున్నారు దాన్ని అమలు చేయడానికి. మీరు భయపడతారు మీ పిల్లలతో ఎక్కడ పోటీకి పోతారో, మీ పిల్లలను సరసన వాళ్ళు కూర్చోవటం ఏందనే ఒక కుల వివక్ష అన్నట్టు ఇది. ఊరుకో భూబకాసురుడు, ఫిర్యాదుల్లో 60% వైసీపీ కబ్జాలపైనే వాస్తవమే అయి ఉండొచ్చా అనేది ఆలోచిస్తే ఆంధ్రజ్యోతి రాసిందంటే అది పచ్చి అబద్ధం అనేది ఇలా ప్రజల్లో. ఊరుకో బకాసురుడట. ఊరుకో 100 మంది ఇవాళ బెడ్ల పైన హాస్పిటల్లో, అది వార్త లేదు ఇవాళ ఆంధ్రజ్యోతికి. ఊరుకో బకాసురుడు అనేది ఒక వార్త అయింది. ఆ బకాసురులు ఉన్నా ఇంకోటి ఉన్నా రెవెన్యూ సదస్సులు పెడతారో, కంప్లైంట్ చేయమన్నారో చేస్తారు వాళ్ళు. నువ్వేదో చూసి వచ్చినట్టు, నువ్వేదో చేసి వచ్చినట్టు బకాసురుడు ఊరుకోవటాన్ని రాసిండు. ఇది కాదు ఇవాళ మీరు రాయాల్సిన వార్త. ఊరికి కొన్ని 100,000 మంది డెంగ్యూ, మలేరియా, డయేరియాతో బాధపడుతున్నారు, ప్రభుత్వం పట్టించుకోండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వార్త రాయాలి. కానీ రాయరు మీరు. అందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కడ జ్వరాలు ఉండవు, ఎక్కడ సమస్యలు ఉండవు, అన్నీ పట్టాపంచలు అయినాయి, అంత మాయమైపోయింది, అంత సుఖశాంతులతో ఉన్న ప్రజలు ఉన్నట్టు మీరు బిల్డప్ ఇచ్చే పరిస్థితి. మీ పత్రిక అంటేనే పక్షపాత పత్రిక అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పక్షపాతం కాకపోతే ఏంది? పేద ప్రజలు చదువుకునే CBS పైన విషం కక్కుతున్నారు మీరు. విషం కక్కి జగన్ CBS ఫెయిల్ అయింది కాబట్టి ఎత్తేయాలి. ఇక్కడ ఏం చేస్తారు? భూ బకాసూర్లు ఊరికొకళ్ళు అన్నారు. ఊరికి కొన్ని 100 మంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, దాని గురించి రాయరు. ఇది ఒక వార్త. సొంత వాళ్ళకు స్వర్గం, ప్రత్యర్థులకు నరకం. జగన్ పాలనలో
జైళ్ల తీరిది. 3 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుపై జగన్ పాలనలో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. 70 ఏళ్ల చంద్రబాబు కనీస సౌకర్యాలు కల్పించాలని కుటుంబ సభ్యులు అడిగితే జైల్లో దోమలు ఉండవా అంటూ అసెంబ్లీలో వైసీపీ నేతలు ఎకసెకాలాడారు. మీ బాధ అంతా ఏంది? సొంత వాళ్లకు స్వర్గం అట, ప్రత్యర్థులకు నరకం అట. అంటే చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు సరైన ఏసీ ఇవ్వలేదు, సరైన రూమ్ ఇవ్వలేదని మీ బాధ. ప్రజల కోసం కాదు. అంటే మొత్తం సెంట్రల్ జైళ్ళలో మొత్తం జైల్లో ఉన్న ఖైదీలకు సంబంధించిన సౌకర్యాలు, ఖైదీలకు సంబంధించిన ఇబ్బందుల గురించి మీరు రాయట్లే. మీరు రాసేది మీ బాధ అంతా చంద్రబాబు నాయుడు గారికి దోమలు గుట్టిని, చంద్రబాబు నాయుడు గారికి ఏసీ పెట్టలేదు, చంద్రబాబు నాయుడు గారికి వేడి నీళ్ళు లేదు. ఈ బాధ మీది. దీని వార్త అంటారా? మీకు నచ్చిన మనిషి గురించి వార్త రాసి ఆయనకి సౌకర్యాలు కల్పించలేదు అనే దానికి వచ్చే విధంగా రాసి, అంటే మీరు ఏ ఖైదీల కోసం కొన్ని వందల వేల మంది ఖైదీలు ఉండరు, చాలా ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా జైళ్ళల్లో, వాళ్ళ గురించి రాయారు. అంటే చంద్రబాబు నాయుడు గారే మనిషా? చంద్రబాబు నాయుడు గారికే దోమలు కుడతాయా అనేది? ఎలా దోమలు కుడితే ఎవరికి కుట్టినా దోమలు కుట్టినట్టే. మీరు నిజంగానే ఖైదీలందరికీ దోమలు కుడుతున్నాయి, సరిగ్గా పట్టించుకోవట్లేదు, వైసీపీ నాయకులకి మంచి వసతులు కల్పించారంటే అందంగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారిని మెన్షన్ చేశారు. 70 ఏళ్ల పైబడట, ముఖ్యమంత్రి అట. 70 ఏళ్ల పైబడన్నా ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, లేదా సామాన్యుడైనా చట్టం అందరికీ ఒకటే. అందరికి కల్పించాలని రాసి ఉంటే అప్రిషియేట్ చేసేవాళ్ళు. మీరు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొని ఆయన కల్పించలేదు, మిగతా వాళ్ళకి కల్పిస్తున్నారు అన్నారు అంటేనే మీరు ఆయన కోసమే వార్తలు రాస్తున్నారు. ఈ పేజీల వార్తలు ఓన్లీ చంద్రబాబు నాయుడిని పొగడటానికి, చంద్రబాబు నాయుడిని లేపడానికి, పైకి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి రాస్తారు తప్ప ప్రజల గురించి మీరు వార్తలు మర్చిపోయారు. ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. దస్త్రాల దహనమట, తీగలాగితే మద్యం డొంక కాలుతుంది. మదనపల్లి ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల నివాసాల్లో జరిపిన సోదాల్లో సిఐడి కీలక ఆధారాలు లభ్యం. మిథున్ రెడ్డి కన్సర్నాల్లోనూ మద్యం కుంభకోణం జరిగిందని ఇప్పటికే ఫిర్యాదులు. జే ట్యాక్స్ను ముఖ్య నేతకి చేరవేయడంలో ప్రధాన పాత్రధారణ విమర్శలు. తాజాగా లభ్యమైన సమాచారంతో మరింత లోతుగా కూపీలాగుతున్న సిఐడి. తాజాగా లభ్యమైన సమాచారం ఈనాడు ఆంధ్రజ్యోతి తప్ప ఎవరికి లభ్యం కాదు. ఇది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ అనేక మంది ప్రజలు గూడాల్లో, తండాల్లో, దళిత వాడలలో డెంగ్యూ, మలేరియా రకరకాల ఇబ్బందులతో సతమతం అవుతున్న దాని గురించి వార్త లేదు. పదే మిథున్ రెడ్డా, జగన్మోహన్ రెడ్డా, ఇంకొక రెడ్డా ఇట్లా వార్తలు రాయడానికి వాళ్ళపైన ఏదో ఒక రకంగా విషం జల్లి బురద జల్లే కార్యక్రమం. నిజంగానే వాళ్ళు తప్పు చేసి ఉంటే ఎవిడెన్స్తో రాయండి, తప్పులేదు. అది కూడా దానికంటే ప్రయారిటీ వార్తలు ఉన్నాయి. ఇది కాదు బ్యాన్ రాయటం, ఇది అవసరం లేదు. ఎట్లాగో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ నాయకులు నిజంగానే తప్పు చేశారంటే కూటమి ప్రభుత్వం వదిలేద్దా? ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకటి ఉంటే వదిలేస్తారు. కానీ వైసీపీ నాయకుడు తప్పు చేశారు ఆధారం ఉందంటే మీరు వార్త రాసినా రాయకపోయినా వాళ్ళు వదిలేయరు. ఎట్టి పరిస్థితుల్లో చర్య తీసుకుంటారు, దాంట్లో డౌట్ లేదు. మీరు దానికి పేజీలకు పేజీలు, పేరాలకు పేరాలు రాసే బదులు ప్రజల గురించి రాయండి వార్తలు. జే ట్యాక్స్ అట, మిథున్ రెడ్డి అందులో ఉందని వీళ్ళకి కల వచ్చిందట, చూశారట. మళ్ళీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఆధారాలు పెట్టరు, అనుకుంటున్నారు అంటాడు. ఇది ఇగో సేమ్ ఆంధ్రజ్యోతి ఏది రాసిందో ఈనాడు అదే. ఆంధ్రజ్యోతి ఇదే రాసింది, ఈనాడు కూడా ఇదే రాసింది. సిబిఎస్ఈ విద్యార్థుల సామర్థ్యాలు డమాల్ కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఎత్తేయాలి. ఈ 2 పత్రికలు కంకణం కట్టుకొని అగ్రవర్ణ అహంభావాన్ని ప్రదర్శిస్తున్నాయి. బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దు, వీళ్ళ లక్ష్యం అది. మా పిల్లలతో పాటు రేపు అమెరికానో, ఆస్ట్రేలియానో, ఫారిన్ కంట్రీస్లో వెళ్ళొద్దు, వాళ్ళతో సమానంగా విమానం ఎక్కొద్దు, వాళ్ళతో సమానమైన సీట్లో కూర్చోవద్దు, వీళ్ళ లక్ష్యం అది. మా వర్గాలకు సంబంధించిన పిల్లలే పై ఎత్తున ఉండాలి, వాళ్ళ కింద బంటి రోజులుగా పనిచేయాలి, సామాన్య ప్రజల పిల్లలనే ఒక అహంభావం, ఒక బూర్జువా మెంటాలిటీ ఉన్న పత్రికలు అని అనుకుంటున్నారు ఇవాళ ప్రజలు. అందుకే మీరు ఈ వార్త ఫెయిల్ అయిందంటే దాన్ని సంస్కరించే ప్రయత్నం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పటి నుంచే వీళ్ళు విషం కక్కారు, ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతారు ప్రభుత్వ స్కూల్లో అని. కానీ నారాయణ విద్యా సంస్థలు ఇంగ్లీష్ మీడియం పెట్టవచ్చు, శ్రీ చైతన్యాలు పెట్టవచ్చు, పెద్ద పెద్ద కాన్సెప్ట్ స్కూల్లో వీళ్ళ పిల్లలు చదువుకోవచ్చు, తెలుగు అనే ముక్కరాదు వాళ్ళకి. కానీ పేద ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదివితే వీళ్ళ కడుపులో రగిలిపోయింది అన్నట్టు. ఇక అది వార్త. సేమ్ టు సేమ్ ఇద్దరు ఏది రాస్తే అదే. వీళ్ళకి మరి తెలుగుదేశం పార్టీ నుంచి డైరెక్షన్ వద్దా, వీళ్ళు రాత్ర తెలియదు, కానీ మొత్తానికి అయితే సేమ్ టు సేమ్. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.